అందరికీ నమస్కారం. మరి ఈరోజు 'పెద్ది' మూవీ రివ్యూ ఇవ్వడానికి నేను మీకు లైవ్‌లోకి వచ్చాను. ఇప్పుడే 'పెద్ది' ప్రీమియర్ చూసి నేను రావడం జరిగింది. 'పెద్ది' రిలీజ్‌కి ముందు ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అభిమానుల్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, ఆ సినిమాకి పనిచేసిన సాంకేతిక వర్గంలో కానీ, అదేవిధంగా ఆ సినిమాలో నటించిన నటీనటులు కానీ, మనం గత 15 రోజులుగా 10 రోజులుగా వాళ్ళ టీవీ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. సినిమా చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌లో ప్రేక్షకులు ముందు చాలా హై ఎక్స్‌పెక్టేషన్‌లతో ఉంది సినిమా. కానీ 'పెద్ది' సినిమా ఇప్పుడే చూసి నేను రావడం జరిగింది. 'పెద్ది' మూవీ ఎలా ఉందని చెప్పాలనుకుంటే కనుక 'పెద్ది' మూవీలో పెద్దిగాడిగా నటించిన రామ్ చరణ్ నట విన్యాసం చేశాడు. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. నేను ఎందుకు నట విన్యాసం చేశానంటున్నానంటే, లాస్ట్ సినిమా అంతా కూడా చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ గారి నుంచి మనకి రామ్ చరణ్ అనే వ్యక్తి కనపడలేదు సినిమాలో. పెద్దిగాడు అనే క్యారెక్టర్ తప్పితే రామ్ చరణ్ ఎక్కడ కనిపించలేదు. ఒక నటుడిగా రామ్ చరణ్ సక్సెస్ సాధించడానికి ఎవరైనా సరే ఒక నటుడు సక్సెస్ అవ్వడానికి ఆ నటుడు కాకుండా ఆ సినిమాలో చేసిన క్యారెక్టరే కనిపిస్తుంది అంటే 100% సక్సెస్ అయినట్టే ఆ నటుడు. అంటే రామ్ చరణ్ గురించి మనం నటుడిగా సక్సెస్ అవ్వడని ఈరోజు చెప్పక్కర్లేదు. అంటే నేను 'పెద్ది' సినిమా వరకు ప్రేక్షకుల్లో కూడా రామ్ చరణ్ నటనపరంగా చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అవన్నిటికి కూడా డెఫినెట్గా రీచ్ అవ్వండి ఎవరో రామ్ చరణ్ ఈ తన నట విన్యాసంతో. మరి అదేవిధంగా 'ఉప్పెన' సినిమా డైరెక్ట్ చేసిన మన బుచ్చిబాబు సినిమాకి డైరెక్టర్ బుచ్చిబాబు సనా. బుచ్చిబాబు గారు కూడా చాలా సందర్భాల్లో ఈ సినిమా కథ గురించి కానీ సినిమా గురించి కానీ చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట కూడా పొల్లిపోకుండా ఆయన ఏ విధంగా ఇంటర్వ్యూస్ చెప్పాడో సినిమా కూడా ఆ విధంగా ఉంది. మీరు అనుకోవచ్చు సినిమా ఆయన ఏం చెప్పాడో, రామ్ చరణ్ ఏం చెప్పాడో, నటీనటులు ఏం చెప్పారో సేమ్ అలాగే ఉంది సినిమా బాగుందా బాగలేదని చెప్పట్లేదు ఏంటని మీరు అనుకోవచ్చు. సినిమా ఒక సినిమాగా చూడాలి. ఇది అద్భుతంగా ఉంది సినిమా అయితే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే, నేను అది చివరిని చెప్తాను ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయనే దానికి. బుచ్చిబాబు సానా కానీ, రామ్ చరణ్ కానీ వారి పనితీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. విమర్శకులను సైతం ప్రశంసలు పొందే విధంగా వారిద్దరూ ఆకట్టుకుంటారు. మరి వీళ్ళిద్దరూ 2 ఫిల్లర్స్గా ఈ సినిమాకి నిలబడితే మూడో ఫిల్లర్ ఎవరంటే రత్నవేలు ఫోటోగ్రఫీ డిఓపి. చాలా అద్భుతమైన లైటింగ్స్తో, అంటే ఈ ఢిల్లీ అపోజిట్ కానీ, లేకపోతే ఈ ఫారెస్ట్ అపోజిట్ ఈ కొండ కింద గ్రామం కానీ, అదేవిధంగా పెహల్వాన్గా ఈ కుస్తీ పోటీలు విషయంలో, క్రికెట్ విషయంలో కానీ, ఇంకొక స్పోర్ట్స్ ఉంది ఆ విషయంలో కానీ, ఎక్కడ ఏ లైటింగ్ వాడాలో ఆ లైటింగ్ వాడుతూ మనల్ని కూడా మన ఆ స్టేడియంలో ఉన్నామనే ఫీల్ తోటి తీసుకెళ్లేలా చేశాడు రత్నవేలు డిఓపి. ఇది మూడో ఫిల్లర్. ఈ 3 ఫిల్లర్స్తో పాటు ఈ సినిమాకి 4వ ఫిల్లర్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారు. అంటే 4వ ఫిల్లర్ అనే చెప్పడం కాదు, సినిమా మొత్తం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తో ఒక మ్యాజిక్ చేశారు ఈ సినిమాలో. అంటే పాటలు ఇవన్నీ పక్కన పెట్టండి, పాటలు అవి మనకు ముందే విన్నాం కాబట్టి పాటలు అనేది పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఎంత పాన్ ఇండియా మూవీగా తెరకెక్కినా తమిళ్ లాంగ్వేజో తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్లోనే సినిమా తీస్తారు. అలాగే మన రీజనల్ లాంగ్వేజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ని ఈ సినిమాకి పెట్టుకుంటే మన నేటివిటీ ఎంతో కొంత కనపడుతుంటుంది దాంట్లో. కానీ ఈ సబ్జెక్ట్ డిమాండ్ దృష్ట్యా, అంటే సబ్జెక్టు సానా బుచ్చిబాబు ఎటువంటి సబ్జెక్ట్ రాసుకున్నాడో ఆ సబ్జెక్ట్ డిమాండ్ దృష్ట్యా ముందు నేను అనుకున్నాను ఏఆర్ రెహమాన్ గారిని పెట్టారేటి మ్యూజిక్. ఆయన తెలుగులో ఏ సినిమా కూడా అయింది పెద్దగా విజయం సాధించిన డైరెక్ట్ తెలుగు సినిమాల సందర్భాలు లేవు, ఏఆర్ రెహమాన్ని పెట్టుకున్నారేటి మ్యూజిక్ చాలామంది కొత్తగా చేస్తున్నారు కదా అనుకున్నాను. కానీ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి పెట్టుకోవడం అనేది బుచ్చిబాబు గారు 200% కరెక్ట్ డిసిషన్. ఎందుకంటే ఈ సినిమా రికార్డింగ్ ఆర్ఆర్ ప్రతి సీన్ బై సీన్ మీరు సినిమా చూసిన తర్వాత చూడండి,
మరో స్థాయికి తీసుకెళ్ళిపోయాడు ఈ సినిమాని. ఎందుకంటే లోకల్ నేటివిటీ కనిపించకుండా ఈ సినిమాకి నేషనల్ నేటివిటీ తన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో ఆర్ఆర్తో ప్రతి సీన్కి కూడా నేషనల్ నేటివిటీ ఇచ్చాడు ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్. దాంట్లో ఏఆర్ రెహమాన్ సూపర్గా సక్సెస్ అవ్వాడని చెప్పడానికి అసలు మరో ఆలోచన లేదు. అంత గొప్పగా సక్సెస్ అవ్వాడు ఈ సినిమాలో ఈ విషయంలో. మరి సినిమా ఎలా ఉంది అనుకుంటే సినిమా అధ్యాంతం స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుంది సినిమా అంతా కూడా. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది చెబుతూ ఉంటారు సినిమా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు స్క్రీన్ పై రాలేదు ఇటువంటి సినిమా అంటారు చూడండి. ఒక సాహసం చేశారని చెప్పాలి బుచ్చిబాబు, సానా బుచ్చిబాబు గారు కానీ, రామ్ చరణ్ కానీ, ఈ ప్రొడ్యూసర్స్ కానీ. ఎందుకంటే ఈ టైప్ బ్యాక్డ్రాఫ్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాఫ్ని మెయిన్గా తీసుకుని ఇప్పటి వరకు స్పోర్ట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పోర్ట్స్ బ్యాక్డ్రాఫ్ని మెయిన్గా తీసుకుని చేసిన సినిమా నాకు తెలిసి తెలుగులో ఏదీ లేదు. రామ్ చరణ్ గారు ఆ సాహసం చేశారు. మదిలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే సినిమాని తీశారని చెప్పడం ఎటువంటి సందేశం లేదు. ఆ సినిమా అలా ఉంది. సినిమా నేను ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ, రామ్ చరణ్ అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ నేను కోరుకునేది ఒకటే, ఈ మధ్యలో సినిమా స్టామినాని పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తే ఈ సినిమా 1000 కోట్లు చేస్తుందా, 1500 కోట్లు చేస్తుందా, 2000 కోట్లు చేస్తుందా, 2500 కోట్లు చేస్తుందా అని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ అటువంటి టార్గెట్లు ఏమీ కూడా అవసరం లేని సినిమా ఈ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలుగుడి సినిమా, ఇది తెలుగుడి సత్తా. ఇలాంటి సబ్జెక్టులు కూడా తెలుగులో చాలా అద్భుతంగా తీయగలరు అని చాటి చెప్పిన చిత్రంగా పెద్ద సినిమా నిలుస్తుందని కూడా ఎటువంటి సందేశం లేదు. రెవెన్యూ అంటారా, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా టాప్ బ్లాక్ బాస్టర్ రెవెన్యూ వస్తుంది. ఈ సినిమా కనుక పడితే నార్త్ ఇండియన్స్కి డెఫినెట్గా ఈ సినిమాలో ఉన్న సోలు, ఈ సబ్జెక్ట్లో ఉన్న సోలు నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఆల్ ఓవర్ ఇండియా వైజ్ కూడా చాలా బాగా పట్టుకుంటుందని నా ఒపీనియన్. పట్టుకుంటే కనుక ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ సినిమా అలా పట్టుకుంటే కనుక రెవెన్యూ పరంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలాగని రెవెన్యూ పరంగా అక్కడ వరకు వెళ్ళకపోయినా సరే పెద్ద సినిమా పెద్దయే, దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకంటే ఇది తెలుగోడి సినిమా, ఇది తెలుగోడి సత్తా. ఇటువంటి సినిమాలు కూడా మేము తీయగలం అని నిరూపించడంలో నిరూపించాడని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి సినిమా అయితే సినిమా చూస్తున్నంత అద్యాంతం అంటే ఫ్రీ ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్, అంటే ఇంటర్వెల్లో ఒక 25 మినిట్స్ ఇంటర్వెల్ వస్తుందనగా అక్కడి నుంచి సినిమా అయితే క్లైమాక్స్ వరకు కూడా టక 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 టకమని చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది సినిమా. ఇన్ని చెప్పాం కదా, రిలీజ్కి ముందు నుంచి ఒక క్యారెక్టర్ గురించి అందరూ చెప్తున్నారు, ఆ క్యారెక్టర్ గురించి చెప్పలేదని మీరు అనుకోవచ్చు. ఆ క్యారెక్టరే అప్పలసూరి, జగపతి బాబు గారు చేశారు ఆ క్యారెక్టర్ని. నాకు తెలిసి జగపతి బాబు గారి సినీ కెరియర్లో ఇటువంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు, ముందు కూడా వస్తుందని కూడా నాకైతే అనిపించట్లేదు. అంత గొప్ప పాత్ర చేశాడు ఆయన. అంటే కొన్ని రిలీవ్ చేయకూడదు సినిమాలోనే. ఈ సినిమా గురించి కొన్ని సీన్స్ అయితే మాత్రం మహా అద్భుతంగా వచ్చేసినాయి సినిమాలో, చాలా అద్భుతంగా వచ్చినాయి, కొన్ని బాగా పండినాయి. అదేవిధంగా ఎమోషనల్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఎమోషనల్ బాగా క్యారీ చేస్తుంది సినిమా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా 100కి 100% ఎమోషనల్ క్యారీ చేయడంలో డైరెక్టర్ అటువంటి సబ్జెక్ట్ రాసిన డైరెక్టర్ సక్సెస్ అవ్వాడు. అటువంటి సబ్జెక్ట్ని నటించిన నటీనటులు కూడా సక్సెస్ అవ్వారు ఈ సినిమాలో. రామ్ చరణ్ గారు కానీ, మన జగపతి బాబు గారు కానీ, బొమ్మని రాణి కానీ అందరూ కూడా ఎవరి పాత్ర పరిధిలో వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అదేవిధంగా శ్రీదేవి గారు కూతురు జాన్వి కూడా మంచి క్యారెక్టర్ పడ్డది. కాకపోతే జాన్వి గారికి ఫస్ట్ హాఫ్ నుంచి ఒక 20 మినిట్స్ సినిమాలోని ఒక క్యారెక్టర్ ఎండ్ అవి మళ్ళీ ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ వరకు జాన్వి క్యారెక్టర్ రాదు. సడన్గా మళ్ళీ జాన్వి క్యారెక్టర్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా జాన్వి క్యారెక్టర్ చాలా బలంగా పండింది సినిమాలో. సినిమాగా చెప్పాలంటే మాత్రం ప్రతి ఫ్రేము ప్రతి షాట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే 24 ఫ్రేమ్స్ కూడా చాలా నిజంగా చాలా మనసు పెట్టి తీశారు. ప్రతి ఒక్కరు మనసు పెట్టి తీస్తారు. కానీ కొన్ని సినిమాలు అలా సక్సెస్ అలా కుదురుతుంటాయి. అలా కుదిరిన సినిమా ఈ పెద్ద సినిమా అని చెప్పచ్చు. డెఫినెట్గా నా మనసులో ఉన్న మాట ఏంటంటే రామ్ చరణ్ గారికి మాత్రం ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది.
ఎందుకంటే రామ్ చరణ్ గారు పరిణితి చెందిన నటుడిగా మనం రంగస్థలంలో చూసాం, చాలా ఇది. అదేవిధంగా త్రిబుల్ ఆర్లో చాలా షటిల్డ్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు ఇచ్చారు. మన మగధీర అయితే ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అనేది తెలుగు ప్రేక్షకులకు నిరూపించిన చిత్రం మగధీర రామ్ చరణ్ గారిది. కానీ ఈ సినిమా మాత్రం రామ్ చరణ్ గారిని ఒక నేషనల్ వైడ్ నటుడిలో ఎన్ని నవరసాలు ఉండాలో అన్ని నవరసాలు కూడా పండించారు. నెక్స్ట్ అతని క్యారెక్టర్ పెద్ది అనే క్యారెక్టర్ కూడా అంత బలమైన క్యారెక్టర్ కథకి. దాన్ని అతను డైరెక్టర్ మలిచిన తీరుని, దాన్ని అతను రామ్ చరణ్ గారు పోషించిన తీరును కూడా మనం క్లాప్స్ కొట్టకుండా ఉండలేం. ఎందుకంటే అతను నటించలేదు, జీవించాడని చెప్పొచ్చు అనమాట రామ్ చరణ్ గారు ఆ క్యారెక్టర్లో. చాలా అద్భుతంగా చేశాడు రామ్ చరణ్ గారు. ఈ సినిమాకి 4 ఫిల్లర్స్: రామ్ చరణ్ గారు, సానా బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇప్పటికే నేను ఆ రికార్డింగ్ని సినిమా నుంచి బయటకు వచ్చినా సరే మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ సీన్ని బుచ్చిబాబు గారు ఒక 25% స్క్రిప్ట్ ఆ సీన్ రాసుకుంటే, దాన్ని ఇంకో 25% రామ్ చరణ్ గారు నటనతో తీసుకెళ్తే, ఇంకో 25% డిఓపి రత్నవేలు గారు తీసుకెళ్తే, ఇంకో 25% ఏఆర్ రెహమాన్ గారు తీసుకెళ్ళి 100% ఫుల్ఫిల్ చేస్తారు ప్రతి సీను కూడా. సినిమా అయితే చాలా మంచి సినిమా. నెక్స్ట్ ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక ఇదేంటంటే, కొన్ని రిలీవ్ చేయకూడదని నేను చెప్పట్లేదు, కానీ స్పోర్ట్స్ ఏదన్నా సరే ఆట అంటే ఆటగానే చూడాలి తప్పితే ఏదో బెట్టింగ్లతోటో లేదంటే ఏదో వేరే రకంగానే చూడకూడదని ఒక చెప్పడం కూడా చాలా ఈ నేటి యువతకి చాలా మంచి మెసేజ్ అది. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే నేను ప్రీమియర్ చూసి వచ్చాను. అన్ని రకాలుగా కూడా సినిమా అయితే మంచి సక్సెస్ టాక్లోనే నేను తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది. చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. సినిమా అందరూ చెప్పడంలో నా ఒపీనియన్ నేను చెప్పాను. డెఫినెట్గా ఇటువంటి సినిమాకి ఎంత రెవెన్యూ వచ్చిందనే మనం అనుకునే కంట చాలా గొప్ప సినిమా తీశారు. ఇది తెలుగోడి సినిమా, ఇది తెలుగోడి సత్తా అని కాలర్ ఎత్తుకుని చెప్పేలాంటి సినిమా అయితే మన ఇండియన్ సినిమాకి అందించారు బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు అందరూ కూడా. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ కూడా చూడదగిన సినిమా ఇది తప్పనిసరిగా. అందరికీ నమస్కారం.